మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండండి. సో ఎవరైతే తన ప్రవర్తనలో పవిత్రంగా ఉండాలి అని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారో, దేవుని వాక్యానుసారం బ్రతుకుతారో, దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతారో, వారు సత్యమునందు వారి జీవితాలను ప్రతిష్ఠించుకోవటం. ఈ వాక్యము వింటున్న దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితాన్ని దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నావా? నీవు నీ ఆత్మను పరలోక వస్తువుల మీద లగ్నం చేశావా? నీవు నీ దృష్టిని దేవుని వైపు మరల్చావా? మరలిస్తేనే, నీ దృష్టిని దేవుని మీద లగ్నం చేస్తేనే నీవు సత్యమునందు ప్రతిష్ఠించుకున్నట్లు. ఇలా ఎవరైతే సత్యమునందు ప్రతిష్ఠించుకుంటారో వారు పరలోక రాజ్యానికి వారసులు. వారిని రాజుగా రాబోతున్న క్రీస్తు, న్యాయాధిపతిగా రాబోతున్న క్రీస్తు పరలోకమునకు తీసుకుపోతారు అని వాక్యము పలుకుతుంది.